బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. చంద్రగిరిలో ప్రోటోకాల్ పాటించకుండా శిలాఫలకము వేశారంటూ ఆగ్రహంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. అయితే శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ స్థానిక నేతలు ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. దీనికి అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు శిలాఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరుపతిలో తమ్ముళ్ల గొడవకు సంబంధించి మా కరెస్పాండెంట్ దామోదర్ అని తెలుసుకున్నాం. దామోదర్, అసలు గొడవకు కారణాలేంటి? చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద నూతనంగా ప్రభుత్వం నిర్మించిన పాలిటెక్నిక్ భవనాన్ని ఈ రోజు మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఈ భవనానికి వేసిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ ఎంపీటీసీలతో పాటు సింగిల్ విండో మండలానికి సంబంధించి ఒకే ఒక సింగిల్ ఉంటుంది. అతను కూడా ప్రజాప్రతినిధిగానే ఉంటాడు. సింగిల్ విండో అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మిగతా పనబాకము ఇతర గ్రామాలకు చెందిన ఎంపీటీసీల పేర్లను అందులో వేయకపోవడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్ళు ఇదెందుకు తమ పేర్లు వేయలేదంటూ అక్కడ సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగితే ఇంజనీరింగ్ సిబ్బంది తనకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే అందులో పేర్లు వేశాను కానీ మిగతా వాళ్ళ పేర్లు వేయమని నాకు మా పై అధికారులు చెప్పలేదని చెప్పడంతో ఆగ్రహం చెందిన తెలుగు తమ్ముళ్ళు గడ్డపార తీసుకుని అక్కడ ఉన్న శిలాఫలకాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సుమారు 30 భాగాన్ని పూర్తిగా తొలగించారు. అయితే ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని అక్కడున్న వారిని బయటికి పంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహంతో మంత్రి ఎదుటనే ఈ విషయాన్ని తేల్చుకుంటామంటూ తమను కావాలని అధికారులు ఈ విషయంలో చిన్న చూపు చూస్తున్నారని, కొంతమంది పేర్లు వేసి కొంతమంది పేర్లు ఎందుకు వేయరంటూ వారు ప్రశ్నించారు. అయితే మరికొద్దిసేపట్లో అక్కడికి మంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు హుటిహుటిన తిరుపతి నుంచి డీఎస్పీ స్థాయి అధికారితో పాటు మరికొంతమంది అక్కడికి చేరుకొని బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఎంతమంది పోలీసులు భద్రత కల్పించినా తాము మాత్రం ఈ ప్రారంభోత్సవాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని, శిలాఫలకంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తమ పార్టీ ప్రజాప్రతినిధుల పేర్లు వేయకుండా ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఆగ్రహంతో అధికారులను ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ విషయం చంద్రగిరి తెలుగుదేశం పార్టీలో ఒక సంచలనంగా రేకెత్తిందని చెప్పవచ్చు. ఇప్పటికే 3-4 గ్రూపులుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇది మరో గ్రూపుకు కారణమవుతుందని కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు అనుకుంటున్న పరిస్థితి ఉంది. స్వాతి, అంటే దామోదర్, ఎవరి పేర్లు దాంట్లో వేయనందుకు ఈ గొడవ జరిగింది? అంటే తెలుగుదేశంలో పాత కొత్త నేతల మధ్య గొడవ కారణం అనుకోవచ్చా? పాత కొత్త నేతల మధ్య కంటే ఈ అధికారుల అత్యుత్సాహము, ఇంజనీరింగ్ అధికారులు చేసిన పొరపాటు ప్రయత్నంగానే ఈ గొడవ రేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ కొంతమంది చంద్రగిరి మండలానికి సంబంధించి పూర్తిగా ఎంపీటీసీల పేర్లు వేయాల్సిన పరిస్థితి పూర్తిగా ఉంది. ఎంపీపీ పేరుతో పాటు కొంతమంది ఎంపీటీసీల పేర్లను మాత్రమే అక్కడ శిలాఫలకంలో వేసి మిగతా ఎంపీటీసీల పేర్లను వేయకపోవడంతో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు, ప్రస్తుతం సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం నాయుడు, అతను ఇప్పుడు చంద్రగిరి మండల టీడీపీ కన్వీనర్ కూడా పనిచేస్తున్నాడు. మండలానికి కేవలం ఒకే ఒక సింగిల్ విండో ఉంటున్న నేపథ్యంలో అతను కూడా పూర్తి స్థాయిలో తాను ప్రజాప్రతినిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుంటానని, అన్ని కార్యక్రమాలకు తనకు పిలుపు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు శిలాఫలకంలో తన పేరు ఎందుకు వేయడం లేదని అతని అనుచరులు కూడా ప్రశ్నించారు. దీంతో పాటు మరికొంతమంది సుమారు 4 టీడీపీ ఎంపీటీసీలు పేర్లు కూడా లేకపోవడం ఇందుకు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రగిరి మండలంలో వైకాపాకు సంబంధించిన ఎంపీపీ అక్కడ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ మాటకు అనుసరించి తమ పేర్లు వేయకపోవడం జరిగిందంటూ తెలుగుదేశంలోని నాయకులు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం అధికారులు చేసిన అత్యుత్సాహ ఫలితంగానే ఈ గొడవ కారణమైందని చెప్పవచ్చు. అయితే మంత్రి ఎదుటనే పంచాయతీ తేల్చుకుంటామంటూ తెలుగు తమ్ముళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. పోలీసులతో పాటు సంబంధిత అధికారులు తాము పేర్ల మార్పులు చేస్తామన్నా కూడా వారు వినడం లేదు. అయితే తాత్కాలికంగా ప్రారంభోత్సవానికి మాత్రం పలిగిపోయిన శిలాఫలకాన్ని మరి అతికించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. స్వాతి, దామోదర్, అంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో టీడీపీ వర్గపోరు ఎక్కువైందా? అంటే అధిష్టానం చూడనట్టు పట్టించుకోవట్లేదా? అంటే చంద్రగిరి మండలానికి సంబంధించి, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉన్న గొడవలు అయితే దీనికి సంబంధం కాదని చెప్పవచ్చు. మొత్తం మీద అధికారులు తమ మాట వినడం లేదని ఆగ్రహంతోనే ఈ విధంగా వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. స్వాతి.
రైట్, అంటే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఆ ప్రారంభోత్సవం జరిగిందా అంటే మొత్తం మనం దృశ్యం చూస్తే కనుక మొత్తం దాన్ని పగలగొట్టే స్థితి కనిపిస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొద్ది సేపట్లో అక్కడికి మంత్రి చేరుకుంటున్నారని చెప్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేది లేదు, తమ పేర్లు ఎందుకు వేయలేదు, అధికారులు సభాముఖంగా సంజాయిషి ఇచ్చిన తర్వాతనే తాము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తామని, లేకపోతే పూర్తి స్థాయిలో మంత్రిని ఇతర అధికారులను అడ్డుకుంటామని వారు ఇప్పటికే చెప్పారు. అయితే పోలీసులు వారితో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, సీనియర్ నాయకులను సర్ది చెప్తున్నప్పటికీ యువకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.